బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణలో కరోనా డేంజర్ బెస్ మోగిస్తోంది. కరోనా పాజిటివ్ తో ఇద్దరు మృతి చెందారు. అయితే చనిపోయిన ఇద్దరికి ఇతర ఆరోగ్య సమస్యలున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా పాజిటివ్ తో పేషెంట్స్ మృతి చెందడంతో డాక్టర్స్ అప్రమత్తమయ్యారు. మరో ముగ్గురికి ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాధిక లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధిక, కరోనా పాజిటివ్ తో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు కూడా చెప్తున్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కరోనా వల్ల చనిపోయారా, ఏమన్నా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారా రాధిక వీళ్ళు? రఫీ, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పాజిటివ్ కేసెస్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే ఉస్మానియా హాస్పిటల్లో గతంలో వచ్చిన 3 వేవ్లలో కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య శాఖ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఒక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గడిచిన 2-3 రోజుల్లో 2 మరణాలు సంభవించినట్టుగా కూడా ఉస్మానియా వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఒకటి 60 ఏళ్ల ఒక అతను యూసఫ్ సుబాన్ అనే అతను 60 ఏళ్ల మేల్. ఇతనికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటము, ఒకటి సిఓపిడి అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలతో పాటు కొంత ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, షుగర్ అట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో అతను కొంత క్రిటికల్ కండిషన్ లోనే 21వ తేదీన అడ్మిషన్ అవ్వడం జరిగింది. 24వ తేదీన అంటే మొన్న క్రిస్మస్ కి ఒక రోజు ముందు అతను మరణించడం జరిగింది. మరోవైపు యూసఫ్ అనే ఒక అతను 42 సంవత్సరాల మేల్. ఇతను వచ్చేసి ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండటము, కొంత క్రిటికల్ కండిషన్ లోనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు 22వ తేదీన. అదే రోజు ఇతను ఎక్స్పైర్ అవ్వటం జరిగింది. సో ఇవి కాకుండా ఇంకొక 3 కూడా అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు, ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఉస్మానియా హాస్పిటల్లో 2 పీజీలకు కూడా పాజిటివ్ రావటము, వాళ్ళంతా కూడా ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇటు నీలఫర్ హాస్పిటల్లో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, గాంధీ హాస్పిటల్లో కావచ్చు, చెస్ట్ హాస్పిటల్లో కావచ్చు పాజిటివ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. 1-2 ఉన్న కేసులు కొంత 10ల సంఖ్యలోకి చేరటము, ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి 45 పాజిటివ్ కేసెస్ నమోదవటంతో కొంత భయాందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆరోగ్య శాఖకు సంబంధించి ఇటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నుంచి కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి కావచ్చు ఎట్లాంటి నోట్ కూడా రాకపోవటం, అంటే మృతులకు సంబంధించిన వివరాలను కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యల గురించి లేదా కరోనా డెత్స్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు ఎట్లాంటి నోట్ ని రిలీజ్ చేయకపోగా ప్రతిరోజు ఈవినింగ్ హెల్త్ బులెటిన్, ఇటు కరోనా బులెటిన్ విడుదల చేసేవాళ్ళు. అది కూడా ఇప్పుడు గత 2 రోజుల నుంచి 25, 26 సండే రోజు కూడా హెల్త్ బులెటిన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే అఫీషియల్ గా కోవిడ్ కి సంబంధించి ఆరోగ్య శాఖ క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఎవ్రీడే అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎట్లాంటి అలర్ట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఆరోగ్య శాఖకి కొంత జాప్యం అనేది కొనసాగుతుంది అనేసి ఇక్కడ టాక్ అయితే నడుస్తుంది. మరోవైపు హాస్పిటల్స్ లో కొంత అలర్ట్స్ పెరిగిన, ఐసోలేషన్ వార్డులలో అలర్ట్ పెరిగి ఇటు వైద్యులు, మందులు, అట్లాగే ఇటు ఆక్సిజన్ సంబంధించిన బెడ్స్ కావచ్చు లేదా వెంటిలేటర్స్ కి సంబంధించిన బెడ్స్ కావచ్చు వాటి సంఖ్య పెంచుతూ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో గత ఏ వేవ్ లో కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి లేదు. పూర్తిగా నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో ఇటు కోవిడ్ ట్రీట్మెంట్ అనేది జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొంత వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా ఉంది JN.1 కాబట్టి కొంత తక్కువ కేసెస్ నమోదవుతాయి అనే ఉద్దేశంతో ప్రతి హాస్పిటల్లో కూడా ఐసోలేషన్ వార్డులని తక్కువ బెడ్స్ తో మొదలుకొని కొంత బెడ్స్ ఒకవేళ పేషెంట్స్ కనుక పెరిగితే బెడ్స్ సంఖ్య పెంచాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికే 3 పాజిటివ్ కేసెస్ ఉన్నారు. అలాగే 40 బెడ్లకు సంబంధించిన ఐసోలేషన్ వార్డ్ ని కూడా సిద్ధంగా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా హాస్పిటల్స్ లో అయితే కొంత అలర్ట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలను మాత్రం మీడియాకి వెల్లడించకపోవటం అనేది కొంత బాధాకరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ ని అలర్ట్ చేయాల్సిన ఆరోగ్య శాఖ ఇటు ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ విషయంలో కొంత జాప్యం అనేది కనిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. రఫీ, థాంక్స్ ఫర్ అప్డేట్స్.